ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు అపోస్తులుడైన సీమోను పేతురు, అతని గురించి మీ ముందుంచాలని ఆశిస్తున్నాను. యేసుక్రీస్తు 12 మంది శిష్యులలో ఒక శిష్యుడు అపోస్తులుడైనటువంటి పేతురు. ఆ పేతురు గురించి మనం బైబిల్ గ్రంథంలో చూస్తే మత్తయి సువార్త 4వ అధ్యాయము 18వ వచనం నుండి 20వ వచనం వరకు, పేతురు తన వలలను విడిచిపెట్టి వెంటనే యేసును అనుసరించెను అనుంది. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు అటువైపు వెళుతూ పేతుర్ని పిలిచినప్పుడు పేతురు అప్పటికే అతను చేపలు పడుతూ ఉన్నాడు. వెంటనే ప్రభు మాట వినగానే ఫస్ట్ టైం అది ప్రభువుని చూడటం, వెంటనే వలలు విడిచిపెట్టి ప్రభుని వెంబడించాడు. సేమ్ అబ్రహాం కూడా అంతే కదా, దేవుని పిలుపుకు వెంటనే స్పందించాడు. దేవుడు పిలిచినప్పుడు ఆలస్యం చేయకుండా విధేయత చూపించాలి. పేతురులో రెండో విషయం మనం గమనించాల్సింది, ఓసారి ప్రభు అడిగారు, నన్ను ఏమనుకుంటున్నారు అంటే పేతురు ఒక మాట చెప్పాడు, అయ్యా నువ్వు క్రీస్తువి, నువ్వు మెస్సయ్యావి అంటే అందుకు ప్రభు అన్నారు, ఎవరు ఈ విషయాన్ని మాట్లాడలేదు, నా తండ్రి నీకు ఈ విషయాన్ని బయలుపరిస్తేనే గాని నీవు ఆ మర్మాన్ని నా తండ్రి నీకు బయలుపరిచారు అని మాట్లాడారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు నిజస్వరూపాన్ని గ్రహించగలిగిన వాడు పేతురు. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే ఆత్మీయ సత్యాలు మనకు అర్థమవుతాయి అనేది ఇందులో మనం నేర్చుకోవచ్చు. కనుక ఆత్మీయ విజయాల తరువాత కూడా జాగ్రత్త అవసరం. నిజంగా ప్రభు ఆ టైంలో అన్నారు, నువ్వు ఈ విషయాన్ని మాట్లాడేవు గనక మరి ఈ బండ మీద నా సంఘాన్ని కడతావు, నువ్వు భూలోకములో ఏదైతే బంధిస్తావో పరలోకముందు అది బంధించబడును, నీకు పరలోకపు తాళపు చెవులు నీకు ఇస్తున్నాను అని అన్నారు. వెంటనే కొద్దిసేపటికి దేవుడి ఆశీర్వాదం పొందిన తర్వాత పేతురు వెంటనే ప్రభు గద్దింపుకు గురయ్యాడు. ఏలియా కూడా చూడండి, గొప్ప విజయాన్ని పొందిన తర్వాత వెంటనే నిరుత్సాహపడ్డాడు. అంటే ఆత్మీయ విజయాల తర్వాత వినయంగా ఉండాలి. ఎప్పుడైతే ప్రభు ఒక ఆధిక్యత ఇచ్చారో పేతురికి, వెంటనే అదే అధ్యాయం 16వ అధ్యాయంలో 22వ వచనం నుండి మనం చూస్తే మరలా ప్రభు వెంటనే అతను గద్దించారు. ఎందుకంటే ప్రభు చెప్తూ ఉన్నారు, నా మరణం ఎలా వస్తుంది, శ్రమలు వస్తాయి, 3వ దినాన్ని నేను తిరిగి లేస్తాను అని చెప్తుంటే, మీకు మరణం దూరం అవ్వాలి ప్రభు అన్నాడు. మరణం దూరం అవుతే ఎలా, మనందరికి రక్షణ ఎలా కలుగుతుంది? కనుక ఆ అధ్యాయంలో ప్రభు చేత గణపరచబడ్డాడు, విజయాన్ని పొందుకున్నాడు. నెక్స్ట్ కొన్ని వచనాల్లోనే కొద్ది సమయంలోనే అతడు ప్రభు చేత గద్దించబడ్డాడు. ఇందులో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒక విజయం తర్వాత ఎవరైనప్పటికీ కూడా చాలా జాగ్రత్తగా వినయంగా ఉండాలి. ఏలియా కూడా విజయాన్ని పొందుకున్నాడు. నెక్స్ట్ మరలా అతను నిరుత్సాహంలోకి జారిపోయాడు. పేతురులో మరొక విషయాన్ని మనం 14వ అధ్యాయం మత్తయి సువార్త గమనిస్తే, పేతురు నీటి మీద నడిచాడు కదా, అయితే ఇతర శిష్యులు పడవలోనే ఉన్నారు. ఈయన ఒక్కడే, పేతురు ఒక్కడే నీటి మీద నడవగలిగాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా, విశ్వాసం లేకుండా అద్భుతాలు అనుభవించలేం. మరి ఓడలో ఉన్న వాళ్ళందరూ నడిచారా? నడవలేదు కదా. ఈయన ఒక్కడే ఎందుకు నడవగలిగాడు? విశ్వాసం ఉంది గనక ఓడలో నుండి ఆ ధోనిలో నుండి దిగి నీటి మీద నడవగలిగాడు. ఈరోజు మన జీవితంలో అద్భుతాలను చూడాలి అంటే, ఆశ్చర్యాలు చూడాలి అంటే ఎంతైనా దేవుని యందు విశ్వాసము కావాలి. పేతురులో మరొక విషయం ఏంటంటే, 14వ అధ్యాయం 30వ వచనం నుండి 31వ వచనం వరకు మనం చూస్తే, ఆ నడుస్తున్నటువంటి పేతురు ఎప్పుడైతే అటు ఇటు చూచాడో ప్రభు వైపు చూచినంతసేపు నడవగలిగాడు. ఎప్పుడైతే గాలిని అంటే అటు ఇటు చూచాడో భయపడ్డాడు, నీటిలో మునిగిపోవటం ప్రారంభించాడు. సమస్యలపై దృష్టి పెడితే నీలో ఉన్న విశ్వాసం బలహీనమైపోతుంది. పరిస్థితుల కన్నా ప్రభువుపై దృష్టి ఉంచాలి. నీవి మార్నింగ్ ఏ పరిస్థితులు కలిగి ఉన్నా
నువ్వు కలిగి ఉన్న పరిస్థితులు ప్రభు కంటే గొప్పవేవి కాదు. ప్రభు గొప్పవాడు. పరిస్థితి గొప్పదా, ప్రభు గొప్పవాడని? ప్రభు గొప్పవాడు. ఆ ప్రభు ముందు నీ పరిస్థితి ఎంత? కనుక పరిస్థితుల వైపు ఎప్పుడు కూడా చూడమాకండి. ప్రభు వైపు చూసినంతసేపు ఏమయ్యాడు? నడవగలిగాడు. మీరు ప్రభువును చూసినంత కాలం ఏదైనా జయించగలుగుతారు, ఏదైనా కానీ పొందుకోగలుగుతారు. ఎప్పుడైతే మీకు విశ్వాసం సన్నగిల్లుద్దో, భక్తి సన్నగిల్లుద్దో, మీకు కలిగిన ఆ చిన్న సమస్య కూడా మీరు ఆ సమస్యలో మునిగిపోవటం ప్రారంభిస్తారు. ప్రభువులో నడుస్తున్న సేపు ఎలా ఉంటుందంటే, ఎంత లావు సమస్య అయినా కానీ, అది పెద్ద సమస్య అయినా కానీ ఈజీగా మీరు దాన్ని ముందుకు తట్టుకొని మీరు ముందుకు నడవగలుగుతారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే ఎప్పుడు కూడా దేవుని చిత్తాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి. దేవుని చిత్తాన్ని ఎప్పుడు పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఓ రోజు యోహాను సువార్త 13వ అధ్యాయంలో యేసయ్య అందరి కాళ్ళు కడుగుతున్నారు. అది శుక్రవారం ప్రభు మరణానికి వెళతారు, గురువారం అందరి పాదాలు కడుగుతున్నారు. కడుగుతుంటే పేతురు కడగొద్దన్నాడు. లేదు, కడగాలి అని చెప్పాడు. వెంటనే పేతురు ఏమంటాడు తెలుసా? ప్రభు చెప్పారు, కడకపోతే పరలోక రాజ్యం లేదన్నారు. అయితే నా తల కూడా కడిగేసే అంటాడు. పేతురు తొందరబాటు స్వభావాన్ని మనం ఇక్కడ గమనిస్తాము. అంటే స్వశక్తి మీద ఆధారపడకూడదు, దేవుని చిత్తాన్ని మనం ఎప్పుడు కూడా తెలుసుకోవాలి అని ఈ మాటలు మనకు అర్థమవుతాయి. పేతురులో మరొక విషయం అంటే, మత్తయి సువార్త 26వ అధ్యాయంలో యేసయ్య అంత మాట్లాడుతూ ఉంటారు. గొర్రెలను కొడతారు, అవి చెదిరిపోతాయి, మీరందరూ కూడా వెళ్ళిపోతారు, నన్ను పట్టుకోగాని అంటే పేతురు ఏమన్నాడు తెలుసండి? ఎవరు విడిచిపెట్టినా కానీ నేను నిన్ను విడిచిపెట్టను అన్నాడు. కొన్ని గంటల్లోనే యేసును ఎరగను అని చెప్పేశాడు. ఎప్పుడు మన బలం కాదు, దేవుని కృపే మనల్ని నిలబెడుతుంది అని గమనించాలి. కనుక ఎంతగా మాట్లాడాడు అంటే, నేను నిన్ను విడవను మరణం వరకు అన్నాడు. యేసయ్యను గెత్సేమనే తోటలో ఎప్పుడైతే పట్టుకున్నారో వెంటనే ఆయన ఎవరో నాకు తెలియదు అని అన్నాడు. పేతురు గురించి మరికొన్ని విషయాలు నేను మరలా మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, అపోస్తులుడైనటువంటి పేతురు జీవితంలో మేము ఈ మార్నింగ్ మీరు మాతో మాట్లాడినందుకే స్తోత్రం. అతను ఎప్పుడైతే పిలిచారో వెంటనే వల విడిచిపెట్టి మిమ్మల్ని వెంబడించారు. మీరు ఎప్పుడైతే ఒక ఘనత ఇచ్చారో, నీకు తాళాలు ఇస్తున్నానని మరి అతనిలో నెక్స్ట్ మరలా మీ చేత గద్దించబడ్డాడు. విజయం పొందంగానే మరి కాస్త అతనిలో అశ్రద్ధ కలిగిందో, వెంటనే మీ చేత గద్దించబడ్డాడు. కనుక ఈ ఉదయకాలం ముందు ప్రభువా, మా జీవితంలో విశ్వాసంతో చూచినంతసేపు కూడా మేము నడవగలుగుతాం. ఎప్పుడైతే విశ్వాసం సన్నగిలిందో, ఏ సమస్యకైనా మేము భయపడవలసిన పరిస్థితి వస్తుంది. కనుక విశ్వాసం ద్వారా భక్తులు అద్భుతాలు చూడగలిగారు. వారి అగ్నిలో మరి నడవగలిగారు, మరి నీళ్ళల్లో నడవగలిగారు. ప్రభువా, ఎన్నో అద్భుత కార్యాలు, సింహాల నోళ్లను వాళ్ళు మూయగలిగారు వాళ్ళ ప్రార్థన ద్వారా. కనుక అలాంటి విశ్వాసాన్ని ఈ ఉదయకాలం మందు మరలా మా జీవితాలలో పెంపొందించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ మార్నింగ్ ప్రార్థనలు ఏకీభిస్తున్న ప్రతి ఫ్యామిలీని కూడా, ప్రతి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు అందరినీ కూడా చక్కటి ఆయుష్ ఆరోగ్యాలతో నింపి మీ నామమునికే మహిమ తెచ్చుకోమని, సమస్త ఘనత మహిమ ప్రభావములు పొందమని యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మీ అందరికీ కూడా